I beg to move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు, కాదన్నవారు లేరు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభ ఆమోదం పొందినది. రెండో బిల్లు అండి, ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య శాఖ మంత్రి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రముల విశ్వవిద్యాలయ సవరణ బిల్లు 2024ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. హెల్త్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు చేస్తూ దాన్ని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అధ్యక్ష, 1986లో ఈ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం నాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు దివంగత ఎన్టీ రామారావు గారు వైద్య, దంత, నర్సింగ్, అదేవిధంగా పారామెడికల్ కోర్సులన్నింటినీ ఒక గొడుగు కిందికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో విద్యార్థులకి ఒక నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించాలనే ఒక సదుద్దేశంతో ఆనాడు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ని స్థాపించారు. మరి ముఖ్య ఉద్దేశం ఒక నాణ్యమైన వైద్య విద్యని అందించే క్రమంతో పాటు విద్యార్థుల సేవాభావాన్ని, సమాజం పట్ల అంకిత భావాన్ని ఏర్పడేలా చేస్తూ వాళ్ళలో సామాజిక స్పృహని, బాధ్యతను కూడా పెంపొందింపజేస్తూ ఒక నాణ్యమైన విద్యార్థులను తయారు చేయడం, సామాజిక బాధ్యతని గుర్తిరిగేలాగా, సమాజానికి సేవ చేసేలాగా విద్యార్థులను తయారు చేయనే ఉద్దేశంతో ఆ సంస్థను తీసుకురావడం జరిగింది. ఒక సకారాత్మకమైన నిర్మాణాత్మక వాతావరణంలో శిక్షణనిచ్చి ఆ రంగాల్లో నాయకులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు గౌరవ ఎన్టీ రామారావు గారు ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. అధ్యక్ష, ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే మొదటి ఆరోగ్య విశ్వవిద్యాలయం. అటువంటి ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయానికి 1996లో దివంగత ఎన్టీ రామారావు గారు వారి మరణానంతరం అటువంటి వారిచే స్థాపించబడిన విశ్వవిద్యాలయానికి వారి పేరు పెడితే సముచితంగా ఉంటుందని నాటి ప్రభుత్వం 1998లో ఒక యాక్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం జరిగింది అధ్యక్ష. తదనంతరం 2006లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని మరొక సవరణ చేసి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మార్చడం జరిగింది అధ్యక్ష. అయితే గత 1986 నుండి ఈ విశ్వవిద్యాలయం స్థాపింపబడిన నాటి నుంచి అనేక రకాలైన సేవల్ని, విశిష్టమైన సేవల్ని వైద్య రంగానికి యూనివర్సిటీ అందించింది అధ్యక్ష. 3,14,280 మంది విద్యార్థులు మెడికల్, డెంటల్, నర్సింగ్, పారామెడికల్ కోర్సులు పూర్తి చేసుకుని బయటకు వచ్చి ఇవాళ సమాజంలో వారి వంతుగా సేవను అందిస్తున్నారు అధ్యక్ష. అయితే 2022లో కేవలం రాజకీయ కారణాల వల్ల నాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు వీటిని పేరు మార్చి ఇంకొక సవరణ తీసుకొచ్చి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ని డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మార్చడం జరిగింది అధ్యక్ష 2022న.
దాని తర్వాత 2022 అకాడమిక్ ఇయర్లో 16,297 మంది విద్యార్థులు బయటకు వస్తే కోర్సు పూర్తి చేసుకొని 2023లో 14,848 విద్యార్థులు పూర్తి చేసుకొని వచ్చారు. ఈ క్రమంలో అనేక మంది విద్యార్థులు ఈ బయటకు వచ్చిన విద్యార్థులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. ఎందుకంటే ఈ పేరు మార్పు వల్ల అనేక యూనివర్సిటీల్లో అడ్మిషన్స్కి ఇబ్బందులు వచ్చాయి. ఆ రకంగా సర్టిఫికెట్లు దాదాపు 500 మంది విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్తున్న 500 మంది విద్యార్థులు నేమ్ చేంజ్ సర్టిఫికేట్ కోసం కానీ లెటర్లు కానీ రాయడం జరిగింది. అదేవిధంగా 7,000 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు, తీవ్ర ఒత్తిడికి లోనైన సందర్భం కూడా ఉంది అధ్యక్ష. అనేక యూనివర్సిటీల్లో అప్లికేషన్లు కూడా అడ్మిషన్ ఈ పేరు మార్పు కారణంగా తేడాల కారణంగా సర్టిఫికేట్లో తేడాల కారణంగా అప్లికేషన్లు కూడా తిరస్కరించబడ్డాయి అధ్యక్ష. ఇవన్నీ కాక కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అయింది. అక్కడ సిబ్బందిలో కానీ ఇతర యూనివర్సిటీల్లో కానీ కన్ఫ్యూజన్ కావడం, అనేక అనుమానాలు రేకెత్తించబడి కూడా అసలు ఈ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేటా ఒరిజినల్ సర్టిఫికేటా అని అనుమానాస్పదంగా విదేశాల్లో అడ్మిషన్ కోసం వెళ్లిన విద్యార్థులను చూసే పరిస్థితి కూడా ఈ పేరు మార్పు కారణంగా కలిగింది అధ్యక్ష. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు. విద్యార్థుల్లో తీవ్రమైన వ్యతిరేకత కూడా దీని కారణంగా జరిగింది. ఒక అస్తిత్వాన్ని కూడా ఏదైతే ట్రెడిషను ఐడెంటిటీ ఏదో ఉందో దాన్ని కూడా కోల్పోయే పరిస్థితి యూనివర్సిటీకి కలిగింది అధ్యక్ష. అంతర్జాతీయంగా నేను చెప్పినట్టుగా అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. వాళ్ళ తండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడి జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా స్టాచ్యుటరీ బాడీలు ఏదైతే ఉన్నాయో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ లేదా నేషనల్ మెడికల్ కమిషన్ కానీ లేదా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ లేదా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కానీ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, ఇటువంటివి అన్ని కూడా 2006 నుంచి కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పేరుతోనే సర్టిఫికేట్లు ఇస్తా వచ్చాయి అధ్యక్ష. దాని తదనంతరం ఈ పేరు మార్పును చాలా స్టాచ్యుటరీ బాడీస్ గుర్తించకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్టీఆర్ అనేది ఒక బ్రాండ్ అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్టీఆర్ గారు ఈ రాష్ట్రానికి చేసిన సేవలు ఎటువంటిది అనేది. ఎన్టీఆర్ గారు అంటేనే ఒక తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా కూడా అందరూ చూస్తుంటారు అధ్యక్ష. మడమ తిప్పని ఆయన నేజానికి ఆయన చిరునామాగా నిలిచారు. నీతి నిజాయితీకి కూడా నిలువెంతు సంతకంగా నిలిచిన విషయం కూడా మన అందరికీ తెలుసు. కేవలం నీతి నిజాయితీతో పరిపాలన అందించడమే కాకుండా పేదలకి స్వావలంబన సాధికారతను కల్పించడం కోసం ఆయన చేసిన ఉచిత బియ్యం, అప్పట్లో 2 రూపాయలకి బియ్యం ఇవ్వడం కానీ లేదా పేదలందరికీ కూడా ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని కూడా వారు శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలుసు. అటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు పేరు మార్చాలనే నిర్ణయంలో ఔచిత్యం ఏంటో నాకు అర్థం కాదు అధ్యక్ష. ఇదే కాదు, ఇటువంటి అనేకమైన విద్యా సంస్థలు తెచ్చారు అధ్యక్ష. ఇక్కడ నేను ప్రత్యేకంగా ఒక చెప్పాల్సి ఉంది. 1987లో గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీల పేర్లతో ఎన్టీ రామారావు గారు 4 కాలేజీలు తీసుకొచ్చారు. దాంట్లో ఏంటంటే 90% రిజర్వేషన్ ఉంటుంది. దిగువ మధ్యతరగతి లేదా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ ఉచితంగా సాంకేతిక విద్యను అందించే విధానం కోసం తీసుకొచ్చారు అధ్యక్ష. దాంట్లో క్యాల్కులేటర్లు కానీ మినీ డ్రాఫ్టర్లు కానీ లేదా యూనిఫామ్లు కానీ లేదా ఉచిత లాడ్జింగ్ బోర్డింగ్ కానీ లేదా సెలవుల్లో ఇంటికి వెళ్తుంటే ఛార్జీలు ఇవ్వడం కానీ చేశారు. అటువంటి కాలేజీలో ఒక మదనపల్లి కాలేజీ నుంచి వచ్చిన విద్యార్థిని నేను అధ్యక్ష. ఇవాళ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే విద్యారంగంలో వారు తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా నాయకులు ఆ రంగాల్లో నాయకులు తయారు చేశారనే విషయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఆ మదనపల్లి కాలేజీలో చదివిన వాడిని ఇవాళ నేను ఇక్కడ దాకా రాగలిగానంటే అది ఎన్టీఆర్ గారి కలివే అని నేను ఏమాత్రం సంశయం లేకుండా చెప్పగలను అధ్యక్ష. అటువంటి ఎన్టీఆర్ గారి పేరు మార్చడంలో ఔచిత్యం ఏంటో అర్థం కాదు. పోనీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే దానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీగా పేరు మార్చారు. దీని పేరు మార్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం వల్ల రాజశేఖర రెడ్డి గారికి జరిగిన గవర్నమెంట్ కూడా నాకు అర్థం కాదు అధ్యక్ష. ఇటువంటిది ఇంకోటి కూడా జరిగింది అధ్యక్ష. ఏదైనా ఒక పథకం ఫలానా ముఖ్యమంత్రి ఫలానా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో తీసుకొచ్చినప్పుడు వాళ్ళు పేరు పెట్టడంలో అర్థం ఉంది అధ్యక్ష. కానీ కడప జిల్లా గురించి కూడా ప్రస్తావించారు అధ్యక్ష. కడప జిల్లా పేరు రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లా వాసి అయితే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం నాడు వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మారిస్తే ఈ పేర్ల పిచ్చి ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడే అనేక మంది ప్రస్తావించారు నాయకులందరూ కూడా స్వామిత్వ కింద డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ తెస్తే దాంట్లో కూడా ఆస్తుల మీద ఫోటోలు పెట్టుకున్నాడు. అది కాక పేర్ల పిచ్చి ఒకటి అధ్యక్ష. ఈ పేర్ల పిచ్చిలో సర్వే రాళ్ల మీద అన్నిటి మీద పెట్టుకున్నారు. ఈ పేర్ల పిచ్చి కారణంగా కడప జిల్లాకి ఒక ప్రాశస్తం వైశిష్టత ఉంది, చారిత్రక నేపథ్యం ఉంది అధ్యక్ష. దాని పేరు గడప
తొలి గడప కలియుగ స్వామి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళాలంటే అంత దూరం వెళ్ళలేని భక్తులు కడపలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే అక్కడికి వెళ్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుందనే ఉద్దేశంతో దానికి తొలి గడపగా పేరుంటే దానికి క్రమేణా దానికి కడపగా మారింది. అటువంటి చారిత్రక నేపథ్యం వైశిష్టత ఉన్న పేరు పూర్తిగా మార్చేసి డాక్టర్ వైఎస్ఆర్ జిల్లాగా చేశారు అధ్యక్ష. దీంట్లో ఔచిత్యం ఏందో ఎవరికి అర్థం కాదు. దానివల్ల రాజశేఖర రెడ్డి గారికి గౌరవం పెరిగిందా లేదా వెంకటేశ్వర స్వామికి గౌరవం తగ్గిందా అనేది ఆయన సభలో ఉంటే చెప్పాల్సిన అవసరం ఉందని. ఇటువంటి పేర్ల పిచ్చి కారణంగా ఒకవైపు ఈ మహనీయుని స్థాయిని తగ్గిస్తూనే రెండో వైపు రాజశేఖర రెడ్డి గారిని కూడా ప్రజల్లో చులకన చేసే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అదికాక ముఖ్యంగా నిర్ణయం వెనుక ప్రధాన కారణం ఏంటంటే ఎన్టీఆర్ గారి స్థాయిని తగ్గిస్తూ వారిని ఒక కులం ఘాటన గట్టే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది. అది ఎన్టీఆర్ అనే వ్యక్తి అనే నాయకుడు అందరి మనిషి, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సాధికారత కోసం పనిచేసి చట్టసభల్లో నాలాంటి అనేక మంది బీసీలు రావడానికి కానీ బలహీన వర్గాల నుంచి రావడానికి కానీ లేదా దళిత వర్గాల నుంచి కూడా ఇవాళ వాళ్ళకి సాధికారత లభించే దిశగా వారు ప్రయత్నం చేశారు. అటువంటి అందరి మనిషి అన్ని కులాలకు సంబంధించి కులాలకు అతీతంగా ప్రజలు ఆరాధించే వ్యక్తి పేరు మార్చడంలో ఔచిత్యం నాకు ఏమాత్రం అర్థం కాలేదు ఉద్దేశ. అంటే ఇటువంటి ఏ సంబంధంత ఉద్దేశంతో దీన్ని స్థాపించారో దాన్ని అర్థం చేసుకోవడంలో గత ముఖ్యమంత్రి పాపం విఫలం చెందినట్టు అర్థమైంది అధ్యక్ష. దాంట్లో కొంతమంది ఆ పార్టీలో ఉంటున్న వాళ్ళు ఆ సందర్భంలో పేరు మార్పు సందర్భంలో రాజీనామా చేసిన దీంట్లో కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు రాజీనామా చేశారు అనే విషయం అర్థం చేసుకోలేదు. నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు కానీ అధ్యక్ష, ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులుగా చెప్తున్న వాళ్ళు ఈ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు గారి పేరు సముచితం ఉన్నప్పుడు ఆ పేరు తొలగించినప్పుడు ఇంకా ఆ మోచేతి నీళ్లు తాగుతూ అదే పార్టీలో ఉంటూ ఉన్నారు అధ్యక్ష. అంటే ఎన్టీఆర్ గారి మీద కుటుంబ సభ్యులకి ఏ మాత్రం గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పేరు తెలుసుకోవాలి ఈనాడు కూడా అదే పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటున్నారు అధ్యక్ష. వారి పేరు నేను చెప్పదలిగాను కానీ సమాజం మాత్రం దీన్ని గుర్తించాలి. అటువంటి మహనీయుని గురించి ఆ మహనీయుని పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్న వ్యక్తులు పేరు మార్పు సందర్భంగా కనీస నిరసన తెలుపకపోవడం అనేది ఎన్టీ రామారావు గారి అవమానంగా నేను భావిస్తాను అధ్యక్ష. అందుకే ఇటువంటి ఈ తప్పును సరిచేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల ఇబ్బందులు కూడా తొలగించాల్సి ఉంది. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కూడా నిలబెట్టాల్సిన ఉంది. ఏ బ్రాండ్ అయితే ఆంధ్రప్రదేశ్ చూస్తుందో ఎన్టీ రామారావు గారి నందమూరి తారక రామారావు గారి బ్రాండ్ని ఆ బ్రాండ్ను మళ్ళీ నిలబెట్టాల్సి ఉంది. తెలుగు జాతి ఉన్నతి కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరిశ్రమించిన ఎన్టీఆర్ గారికి నిజమైన నివాళి మళ్ళీ వారి పేరును వారి చేత వారి కాలంలో స్థాపించబడిన విశ్వవిద్యాలయానికి మరీ వారి పేరు పెట్టడం అనేది సముచితమైంది. వారికి నిజమైన మనం ఘటించే నిజమైన నివాళిగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా అటువంటి నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళని నేను అభినందిస్తూ ఈ గౌరవ సభ్యులను కూడా ఈ బిల్లును సమర్థించాల్సిందిగా కోరుకుంటూ విద్యార్థుల సమస్యలను కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద సముచిత నిర్ణయం చేసుకుని సమర్థించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఇప్పుడు విషయం ఏమిటంటే ఎందుకంటే ఆయన సంకల్పం కానీ ఆయన ఆలోచన కానీ ఇప్పుడు కూడా దృఢంగా ఉంటాయి సార్. ప్రత్యేకంగా నాణ్యమైన వైద్యాన్ని ఆరోగ్య సంరక్షణ మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించాలని ఆయన ఆలోచన చేసే ఈ యొక్క యూనివర్సిటీ స్థాపించారు సార్. ఆ యూనివర్సిటీ కార్యకలాపాలు విజయవాడ నగరం నుంచి జరగాలని కూడా ఆయన ఆ రోజున చెప్పడం జరిగింది సార్. ఇవాళ ఇక్కడ ఒకటి గుర్తు చేసుకోవాలి సార్. విజయవాడ నగరంలో విజయవాడ అనే పట్టణాన్ని విద్యలవాడగా మార్చిన సిద్ధార్థ అనే ఒక గొప్ప సంస్థ ఉంది సార్ విజయవాడ. ఆ సంస్థలో ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఇటు డాక్టరు, ఇంజనీర్సు, ఫార్మసీ అన్ని కాలేజీలను నెలకొల్పిన సంస్థ సిద్ధార్థ సంస్థ. ఆ రోజున 57 ఎకరాల నడిబొడ్డున విజయవాడ నగర నడిబొడ్డున 57 ఎకరాల స్థలంలో మెడికల్ కాలేజీని బిల్డింగులతో సహా వాళ్ళు మొదలుపెట్టారు సార్. ఒక బ్యాచ్ కూడా బయటకు వచ్చే సమయంలో నందమూరి తారక రామారావు ఎప్పుడైతే యూనివర్సిటీని స్థాపించాలని సంకల్పం చేశారో ఆయన వారికి అత్యంత సన్నిహితులు సార్. ఒక రకంగా చెప్పండి చక్కటి స్నేహితులు కూడా రామారావు గారు. కానీ రామారావు గారికి ప్రజల మీద ఉన్న చిత్తశుద్ధి, రాష్ట్రం ఈ తెలుగు రాష్ట్రం అభివృద్ధి చెందాలనే చిత్తశుద్ధి ఎంత గొప్పదంటే తన సన్నిహితులైనా స్నేహితులైనా వాళ్ళ దగ్గర ఆ కాలేజీ
ఆ రోజున కాలేజీ స్థాపనకి ఆ సంస్థకి ఎన్ని కోట్లు ఖర్చు అయిందో నాకు అంత గణాంకాలు నా దగ్గర లేవు. కానీ ఈ రోజున 3,000 కోట్ల రూపాయలు విలువ కలిగిన ప్రాంతం సార్. అది 57 ఎకరాలంటే నడిబొడ్డు 3,000 కోట్ల రూపాయలు విలువ కలిగిన ప్రాంతం. ఆ సంస్థని ఒక్క మాటలో నందమూరి తారక రామారావు యొక్క సంకల్ప బలం ఎలాంటిదంటే, ఆయన ఆ కాలేజీని ప్రభుత్వానికి ఇవ్వండి అనగానే వాళ్ళు కూడా ఇచ్చేశారు సార్. నేను కూడా రూపాయి కూడా ఆశించకుండా ఆ కాలేజీని ప్రభుత్వానికి ఇచ్చారు సార్. అక్కడ యూనివర్సిటీ నెలకొల్పబడింది. అక్కడి నుంచి అనేక విధాలుగా వైద్యంలో కానీ లేకపోతే ఆరోగ్య సంరక్షణలో కానీ చక్కటి పరిపాలన జరిగింది సార్. ఆయన మరణం తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అది కూడా ఈ యూనివర్సిటీ ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా భారతదేశంలో వైద్య యూనివర్సిటీ పెట్టాలని చెప్పి ఆలోచన వచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు సార్. ఆ రోజు వరకు ఎన్నో సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి కూడా రాని ఆలోచన మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మన ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకి వచ్చిన ఆలోచన సార్. తర్వాత ఇప్పుడు అనేక రాష్ట్రాలు వైద్య యూనివర్సిటీలు వచ్చినాయి సార్. 10కి పైగా వైద్య యూనివర్సిటీలు వచ్చాయి. అంటే ఆయన ఆలోచన గొప్పది కాబట్టి మిగతా రాష్ట్రాలు కూడా ఆలోచన తీసుకుని వైద్య యూనివర్సిటీలు పెట్టడం జరిగింది సార్. ఇక్కడ మనం ఆలోచించవలసింది 1998లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు మరణానంతరం వారికి ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం అని ఆ పేరు పెట్టడం జరిగింది సార్ యూనివర్సిటీకి. దాని తర్వాత ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా సార్. ఇందాక మంత్రి గారు చెప్పారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2006లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఎన్టీఆర్ యూనివర్సిటీని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ మార్చారంటే అక్కడ రామారావు గారి మీద ఉన్న గొప్పతనం, రామారావు గొప్పతనం కూడా అక్కడ మీరు ఆలోచన చేయాలి సార్. అంతేకాదు మరి రాజశేఖర రెడ్డి గారు కుమార్తె ఏ వ్యక్తి అయితే యూనివర్సిటీ పేరు మార్చాలని సంకల్పం చేసి మార్చాడో జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా చెల్లెలైన ఆవిడ ఆ రోజున ఒక మాట ఉంది సార్, ఎన్టీఆర్ లాంటి పెద్ద మనిషిని అవమానిస్తే కోట్లాది మంది ప్రజలను అవమానించినట్లే అని ఒక మాట ఉంది సార్ షర్మిల గారు. ఒక హై లెవెల్ కమిటీ వేసి కొన్ని చాలా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. దానివల్లనే ఇవాళ ప్రపంచ దేశాల అన్ని దేశాల్లోనూ మన డాక్టర్లు చదువుకుంటున్నారు అధ్యక్ష. ఇందాక మూర్ఘత్వం అంటే ఎందుకు చెప్తానంటే, నేను అడిగాను ఇదేంటి అని అడిగితే ఎవ్వరు ఇది సమర్థించలేదు. వాళ్ళు కూడా అది మరి మూర్ఘత్వంగా ఏమవుతుంది అధ్యక్ష అంటే, ఇంపాసిబుల్ థింగ్స్ సాధించవచ్చని భతృహరి చెప్పారు. కుందేటికి కూడా కొమ్ము సాధించవచ్చు కానీ మూర్ఖుడు మనసు రంజింపలేవు అనగా జగన్మోహన్ రెడ్డి లివింగ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం, మనం చాలాసార్లు ఆయన అధికారంలో ఉండగా కోర్టుకు వెళ్ళి 200-300 కేసులు ఓడిపోయారు. దున్నపోతు మీద వాళ్ళని వచ్చినట్టు ఏమి పట్టించుకోలే. ఇవాళ లెజిస్లేచర్ మన హక్కు, దాని మీద నాకు అపోజిషన్ ఇవ్వలేదని కోర్టులో కేసు వేస్తామంటే అది మూర్ఘత్వం కాకేమవుతుంది. రేపు నాకు 151 ఉండేది 11 మిగిలిన 140 పోయింది, ఆయన కూడా అసెంబ్లీలోకి రప్పించమని కూడా కేసు వేయగలడు ఆయన మహా. అంత మూర్ఘత్వం. దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఎనీ సెన్స్. 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయి ఇవాళ రాష్ట్రం ప్రశాంతతగా ఉండి అందరూ గుండెల మీద చేసుకుని హాయిగా ఉంటే, ఢిల్లీలో నిన్న మంచి బడ్జెట్ ఇచ్చి రాష్ట్రానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పట్టాలు ఎక్కిస్తుంది అనుకుంటే, మళ్ళా వెళ్ళి అధికారంలో లేకపోయినా ఇక్కడ ఏదో జరుగుతుందని ఢిల్లీలో చేస్తాం ఏంటి అధ్యక్ష? అంటే దెర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ ఎనీ చేస్తానికి. ఇంకా అధికారం పోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రం మీద విషయం జరుగుతున్నాడు. అట్లాంటిది ఆ మహనీయుడి పేరు మళ్ళా తీసుకొస్తున్నందుకు ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ నేను ఈ బిల్లును సమర్థిస్తాను అధ్యక్ష. డాక్టర్ పాఠశాల గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 1986లో దేశంలోనే మొట్టమొదటి ఆరోగ్య యూనివర్సిటీని స్థాపించినటువంటి అప్పటి ముఖ్యమంత్రి, ఆంధ్రుల అభిమాన నటుడు, అలాగే ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి ఎన్టీ రామారావు గారు నిజంగా మనం ఎంతో మెచ్చుకోవాలి అధ్యక్ష. ఆయన ముందు చూపు గాని వైద్య ఆరోగ్య రంగంలో, వైద్య విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సి అనుకున్నటువంటి ఆయన ఆలోచన విధానాన్ని ఇప్పటికి కూడా నేను మనస్ఫూర్తిగా సమర్థిస్తాను అధ్యక్ష. ఇప్పటి వరకు 2022 వరకు కూడా
3 లక్షల మంది వైద్య పట్టాలు ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి పొందారు అధ్యక్ష. దాంట్లో నేను కూడా ఒకండి అధ్యక్ష. నేను 2022లో ఎన్టీ రామారావు గారి పేరు తీసి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ విశ్వవిద్యాలయం అని పేరు పెట్టంగానే నేను నా డిగ్రీ పనికి రాకుండా పోయింది అనుకున్నాను అధ్యక్ష. ఏం చేయాలని బాధపడ్డాను. నాలాగా బాధపడిన వాళ్ళు దేశ విదేశాల్లో లక్షలాది మంది ఉన్నారు అధ్యక్ష. ఇదే సందర్భంలో అక్కడ అడ్మిషన్ నేను చాలా మంది డాక్టర్లను అక్కడ అడిగాను కూడా, ఈ పేరు మార్పు వల్ల ఇబ్బందులు ఏమిటి అంటే, వాళ్ళు అడ్మిషన్ చేసుకునేటప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంది, చివరికి పట్టాలు తీసుకునేటప్పటికి వైఎస్ఆర్ యూనివర్సిటీ ఉంది, మా పరిస్థితి ఏంటండి, మమ్మల్ని దొంగ సర్టిఫికెట్లు అనుకుంటా ఉన్నారు, మాకు ఇబ్బంది ఉందని చెప్పి చాలా మంది డాక్టర్లు చెప్పారు అధ్యక్ష. ఎప్పుడైనా విదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వీసాలు ఇచ్చే సందర్భంలో వాళ్ళు వెనక్కి పంపించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నేను అప్పటి నుంచి చెప్పానండి, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పామండి. ఈ రోజుకు సరైన నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష. తప్పనిసరిగా మళ్ళీ ఎన్టీఆర్ వైద్య యూనివర్సిటీగా దాని పేరు మార్పు చేయడం అన్నది చాలా గొప్ప విషయం అధ్యక్ష. ఇది మంచి ఆలోచన. వెంటనే మొదటి అసెంబ్లీ సెషన్ లోనే దీని మీద బిల్లు తీసుకురావడం అన్నది చాలా ఆనందం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార పిచ్చి ఏదో ఒక రకంగా మనం ఇంతకుముందే బిల్లు అనుకున్నాం అధ్యక్ష. ఆస్తి హక్కు పత్రాలు, పట్టదారు పుస్తకాల మీద అతని పేరు రావాలనుకోవడం, సర్వే రాళ్ల మీద పేర్లు రావాలనుకోవడం, చివరి కేంద్రం ఇచ్చే రేషన్ షాపుల మీద కూడా ఆయన ఫోటోలు, ఆ బండ్ల మీద కూడా పెద్ద పెద్ద ఫోటోలు వేసుకొని తిరగడం, చివరికి అధ్యక్ష మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, అందరి దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే, చివరికి హాస్పిటల్లో ఇచ్చినట్టు ఓపీ స్లిప్పులు అధ్యక్ష, ఓపీ స్లిప్పుల మీద ఆయన ఫోటో పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష. డెలివరీ కోడిగుడ్ల మీద, చివరికి చిన్న బిడ్డలకు ఇచ్చే కోడిగుడ్ల మీద కూడా జగన్మోహన్ గారి ఫోటో ఉండాలా అనుకున్నాడు. డెలివరీ కిట్లు అధ్యక్ష, డెలివరీ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కిట్ల మీద కూడా దాని మీద కవర్ వేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టారు అధ్యక్ష. అంతేకాదు చివరికి ఎక్కడ వీలైతే అక్కడ పేర్లు ఫోటోలు మార్చి ఈ ప్రచార పిచ్చి పీక్స్ కి తీసుకెళ్లారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నందమూరి తారక రామారావు గారి ఆలోచన నుంచి ఉద్భవించిన అద్భుతమైన కాన్సెప్చువల్ యూనివర్సిటీ, మెడికల్ సైన్సెస్కి ఒక యూనివర్సిటీ స్థాపించాలని ఆయన అనుకోవటం, ఆ తర్వాత ఆయన మహాభినిష్క్రమణం తర్వాత మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి, అప్పట్లో కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరు మీద, ఆయన ఆలోచన నుంచి పుట్టిన యూనివర్సిటీ కాబట్టి ఆయన పేరు పెట్టడం చాలా అద్భుతం. కానీ మరి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇందాక ఎంతోమంది సభ్యులు చెప్పినట్టు ఎక్సెప్ట్ శ్మశాన వాటికలు మిగిలిన అన్నిటికీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఆ పేర్లు పెట్టుకోవటం జరిగింది. ఇప్పుడు చక్కటి నిర్ణయం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా రావటం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ పేరుని తిరిగి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మార్చడం అన్నది ఈ సెషన్లో తీసుకున్న చాలా మంచి నిర్ణయాల్లో ఇది కూడా ఒక అతి గొప్ప చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తూ, ఇదే స్ఫూర్తితో చాలా చోట్ల కొన్ని మంచి మంచి పార్కులకి అన్నిటికీ కూడా ఒకే పేరు పెట్టుకోవటం జరిగింది. ఆ ప్రాంతంలో, ఆ నగరంలో లబ్ధ ప్రతిష్ఠులు ఎంతో మంది ఉంటారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు భాస్కర్ రెడ్డి గారి పేరు, ఇంకా చాలా బ్రహ్మానంద రెడ్డి గారి పేరుతో పార్కు చాలా చేశారు. అలా వారి పేర్లు పెడితే చాలా సముచితంగా ఉంటుందని చెప్పి అదే లోకల్ బోర్డులు తీసుకోవాలని సూచిస్తూ థ్యాంక్ యూ అధ్యక్ష. నమస్కారం. డాక్టర్ అరవింద్ బాబు గారు. జరిగింది. తర్వాత రోజుల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గపు ఆలోచనతోటి వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అనే పేరు మార్చడం జరిగింది. దానివల్ల ఎంతో మంది వైద్య విద్యార్థులు విదేశాల్లో ఉండి చాలా మంది నష్టపోవడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి స్టడీ సర్టిఫికేట్ కోసం మరి భారతదేశం రావటం, ఇక్కడ సర్టిఫికేట్ తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మరి అప్పుడున్న సర్టిఫికేట్కి ఇప్పటికీ చాలా తేడా ఉంది అధ్యక్ష. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు బదులు వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అనే పేరు రావడం జరిగింది. దానివల్ల వైద్య విద్యార్థులు చాలా మంది ఇబ్బంది పడడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఉన్న 300 కోట్ల డిపాజిట్ బిల్లు ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీ కింద డిపాజిట్ చేయడం జరిగింది. ఆ 300 కోట్లు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి 300 కోట్లు కూడా వాడుకోవడం జరిగింది అధ్యక్ష.
అప్పుడున్న రిజిస్ట్రార్ కూడా చాలా గొడవ చేయడం జరిగింది, పేపర్లు కూడా రావడం జరిగింది, మీడియాలో కూడా రావడం జరిగింది, మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా 400 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ అధికారులు, వాళ్ళ నాయకులు అక్రమంగా దాన్ని వాడుకోవడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మీ దృష్టికి తేవడం జరిగింది. 300 కోట్ల యూనివర్సిటీ డిపాజిట్, సీఎం రిలీఫ్ ఫండ్ 400 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా ఎంప్లాయీస్ పిఎఫ్ ఫండ్ 800 కోట్లు. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి అధ్యక్ష. దీని మీద ఎంక్వైరీ వేయాలి. ఆ డిపాజిట్లు మరి ఎన్టీఆర్ యూనివర్సిటీకి చేరేటట్టు మీరు చూడాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు 400 కోట్ల రూపాయలు పేద ప్రజలకు వాడే బిల్లుని ఆ విధంగా దుర్వినియోగం చేస్తే మీరందరూ కూడా ఈ సభాముఖం మేము తెలియజేస్తున్నాను. దీని మీద చర్యలు తీసుకోవాలి, ఎంక్వైరీ వేయాలి. మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆరోగ్య శాఖ మంత్రి కూడా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి మరి అసెంబ్లీ సమావేశంలో మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు, మినిస్టర్ గారు, మీకు కావాలంటే క్లారిఫికేషన్ ఇవ్వచ్చు కావాలనుకుంటే. పాసింగ్ ఇన్. ఐ బెగ్ టు మూవ్ దట్ ది బిల్ బి పాస్డ్. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2వ క్లాజు, 1వ క్లాజు అన్యాక్టివ్ ఫార్ములా లాంగ్ టైటిల్ ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే 2వ క్లాజు, 1వ క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును అన్నారు, అందరూ కలిసి అవునన్నారు, కాదన్నవారు లేరు. 2వ క్లాజు, 1వ క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగం అయ్యాయి. ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య శాఖ మంత్రి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం సవరణ బిల్లు 2024ను ఆమోదించడానికి అనుమతి కోరుతారు. I beg to move that the bill be passed. ఇప్పుడు విషయం ఏమిటంటే బిల్లు ఆమోదించడం, ఈ ప్రతిపాదనకు సముఖంగా ఉన్నవారు అవును అనండి,